దిక్కు మొక్కు లేని డైలీ ఒక ఎపిసోడ్స్ అనాథ కోసం కొడుకుని మా ఛానల్ సబ్స్క్రైబ్ నా చేయండి, లైక్ కూతురు పెళ్లి చేయండి, చేసుకోవడం షేర్ ఏంట్రా చేయండి. అసహ్యంగా. అన్నయ్య ఆపుతావా? ఇక ఆపుతావా? ఏంటి ఏంటి ఆపేది? ఆ రోజు మన ఆస్తి కొట్టేయడానికి వీడి నుండి ఎలా అయితే మాయ చేసి తీసుకెళ్లాడో వీడి కొడుకు కూడా అలాగే మా ఆస్తి కొట్టేయడం కోసం నా కూతుర్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు. అన్నయ్య నిజానిజాలు తెలియకుండా మాట్లాడకు. ఇదే నిజం. లేకపోతే వీడెంత, వీడి బ్రతికెంత? మా ఇంటి కారు డ్రైవర్గా కూడా పనికిరాని వాణ్ణి నా కూతురు ప్రేమిస్తుందా? అమెరికా సంబంధం కాదనుకుని వీడిని పెళ్లి చేసుకుంటుందా? నానా అది ఖచ్చితంగా ఖచ్చితంగా వీడు నా కూతుర్ని ట్రాప్ చేశాడు. అన్నయ్య నా కొడుకేంటో ఎలాంటి వాడో తెలుసుకోకుండా నా కొడుకు గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే ఊరుకొని చెప్తున్నానా? ఒక్కసారి కాదు, 100 సార్లు మాట్లాడతాను. ఆస్తి కోసమే వీడు నా కూతుర్ని మాయ చేసి పెళ్లి చేసుకున్నాడు. లేదంటే నానా నా కూతురు ఈ పాటికి అమెరికాలో ఉండుండేది. వీడి మోసానికి బలి కాకుండా ఉండుంటే నా కూతురు ఇంకొకలా ఉండుండేది. తన జీవితం ఆకాశం అంత ఎత్తులో ఉండుండేది. వీడి వల్లే బంగారం లాంటి నా కూతురు భవిష్యత్తు అన్యాయం అయిపోయింది. ఆస్తి కోసం ఒక ఆడపిల్లని వల్లో వేసుకుని తన భవిష్యత్తు నాశనం చేయడానికి సిగ్గు లేదట్రా నీకు? నీది ఒక బతుకట్రా? థూ! ఇలా దిగజారి నీచంగా బతికే బదులు నా కాళ్ళ మీద పడుంటే నీకెంత కావాలంటే అంత డబ్బు నీ ముఖాన్ని విసిరికొట్టేవాడు కదరా. ఎదుటివారి సొమ్ము కోసం ఆశపడి దిగజారి బతకడంలో నువ్వు కూడా నీ బాబులాగా తయారయ్యావు. ఎందుకురా ఇలాంటి బతుకు బతకడం? ఎక్కడన్నా దూకి చావరా. అన్నయ్య ఆపుతావా? ఇక ఆపుతావా? నా కొడుకు వల్ల నీ కూతురు జీవితం అన్యాయం అయిపోవడం కాదు. నా కొడుకే లేకపోయి ఉంటే ఈ పాటికి నీ కూతురు జీవితం ఎప్పుడు అన్యాయం అయిపోయి ఉండేది. ఏంటి? నీ కొడుకు లేకపోయి ఉంటే నా కూతురు జీవితం అన్యాయం అయిపోయిందా? అవును. నా కొడుకు నీ కూతుర్ని పెళ్లి చేసుకోకపోయుంటే నీ కూతురు అమెరికాలో ఉండేది. దాని జీవితం ఆకాశం అంత ఎత్తులో ఉండేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ నా కొడుకు పెళ్లి చేసుకోకపోయుంటే అసలు నీ కూతురికి జీవితమే ఉండేది కాదు. ఫస్ట్ అదే తెలుసుకో. అత్తయ్య నీ కొడుకు నా కూతుర్ని మాయ చేసి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఏమండి, మనం వచ్చిన పనేంటి? మీరు చేస్తున్నదేంటి? అందరి సంతోషాలు దూరం చేసేలా ఏంటండి ఈ పనులు? ఏయ్, నోరు మూసుకునుండు. మరి నువ్వేంటే ఆ పాటికి నీ కొడుకేదో నా కూతురు జీవితాన్ని ఉద్ధరించినట్టుగా మాట్లాడుతున్నావు? అవును, ఉద్ధరించాడు. అత్తయ్య ఏయ్, నువ్వు నోరు మూసుకో. నా కొడుకు మాయ చేసి మోసం చేసి నీ కూతుర్ని పెళ్లి చేసుకోలేదు. నీ కూతురు ప్రాణాలు తీసుకోబోయే పరిస్థితుల్లో ఉంటే మా వాడు తన మెళ్ళో తాళి కట్టి
తన ప్రాణం కాపాడాడు. లేదంటే ఇప్పుడు తన ప్రాణాలతో మీ ముందు ఉండేది కాదు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఏం కథలు అల్లుతున్నావే? నీ కొడుకు మోసం బయటపడేసరికి సమర్థించుకోవడానికి నా కూతురు మీద నిందలు వేస్తున్నావా? నిందలు కాదు, నిజం. నీ కూతురు ఎవరినో ప్రేమించి మోసపోతే ఏయ్! అబ్బో! ఇంట్లో పనోడితో లేచిపోయిందానివే నువ్వు. అందుకే నా కూతురు మీద కూడా అలాంటి నింద వేయాలని చూస్తున్నావు. పనోడిని పెళ్లి చేసుకునేసరికి నీ బుద్ధి ఇంతకు దిగజారిపోయిందంటే, నీ బతుక్కి సిగ్గు లేకుండా పోయిందంటే. ఏం కూసావరా మా అమ్మ గురించి? రాయ్. రేయ్, చిన్నడా, చిన్నడా, అని- వదలండ్రా. వదలండి చెప్పేది మీకే. అన్నయ్య, ఆగండ్రా. అజు, ఏయ్, అన్నయ్య, అజు, గొడవలు మాట విను. వదలండ్రా. అన్నయ్య, అరే, చెప్పేది మీకే. మొన్న మెట్టిన మంట ఫుల్గా అంటుకుంది. ఇంక సీన్లోకి హీరోయిన్ ని ఎంట్రింగ్ చేసేసి దాని కాపురాన్ని తగులెట్టాను. ఆపండి. అయ్యో, చెప్పేది వినండి. అయ్యో, ఆపండి. అయ్యో అయ్యో అయ్యో. వదలరా. రేయ్, 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 రేయ్. ఆగండ్రా. రేయ్, ఆగరా. రేయ్. రేయ్, అయ్యో. రేయ్, రేయ్, ధీరజ్, ఆగరా. మా అమ్మని ఏమంటారు? అత్త, మీ అందరి ప్రేమని మరిపించేలాగా ధీరజ్ నన్ను చూసుకుంటున్నాడు. నన్ను ఎస్ఐ కోచింగ్ సెంటర్లో కూడా జాయిన్ చేశాడు తెలుసా? పేమ, పేమ, ఏంటి, ఏమైంది? అక్కడ మీ నాన్నని ధీరజ్ ధీరజ్ కొడుతున్నాడు. ఏమంటున్నావు నువ్వు? ధీరజ్ కోపాన్ని చూస్తూ ఉంటే మీ నాన్నని చంపేసేలా ఉన్నాడు. ఏ వదండి. రేయ్, రేయ్, చిన్నడా, వదలండ్రా. అయ్యయ్యో, అన్నయ్య, రేయ్. రేయ్, 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 వదలు, వదలు. రేయ్, రేయ్, ఆగండి, రేయ్, ధీరజ్, ఆగరా. బుద్ధి లేదు మీకు అసలు. ఇంటికి వచ్చిన అతిథులతో ఎలాగైనా ప్రవర్తించేది. వీళ్ళు నిజంగా మన రెండు కుటుంబాలు కలిసి సంతోషంగా బర్త్డే చేయాలనే మంచి మనసుతో రాలేదు. ఏదో ఒక విధంగా మనతో గొడవ పెట్టుకోవాలనే కుట్రతోనే వచ్చారు. రేయ్, నా కూతుర్ని మోసం చేసావు నిలదీస్తుంటే కొట్లాడుకొచ్చావంటావేంట్రా? ఏంటన్నా మీరు అనవసరంగా గొడవలు ఎందుకు పెంచుకున్నారు? రాయ్, మీరు ఇంకొక క్షణం ఇక్కడే ఉంటే ఖచ్చితంగా చంపేస్తారు. రేయ్, 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 పోరా ధీరజ్, బయటికి. రేయ్, ధీరజ్, ఆగరా. అయ్యో, చిన్నడా, నాన్న, అయ్యయ్యో, నాన్న. సేనా, సేనా, అయ్యో, సేనా. అయ్యో, ఏమండి? నాన్న, రేయ్, లేవండి నాన్న. లేవరా. రేయ్, నా తమ్ముడే కొడతావా? మా అమ్మ గురించి నీచంగా వాగితే ఎవరినైనా కొడతాను. ఆఖరికి నిన్నైనా సరే ఆడదానివని కూడా చూడను. చిన్నోడా, రేయ్,
ఎందుకు కొట్టావురా? మా నాన్నని ఎందుకు కొట్టావు? మా నాన్న ఏం చేశాడని కొట్టావు? మీ నాన్న మా అమ్మ గురించి ఏం వాగాడో తెలుసా? అమ్మా అమ్మా, వాళ్ళు నీ మీద ఏమని నిందలు వేశారో తెలుసా? నువ్వు ఎవరితోనో మోసపోయి లేచిపోయావంట. వీడు నీ మెళ్ళో తాళి కట్టి నీకు జీవితాన్ని ఇచ్చాడంట. ఇది నింద కాదు, నిజం. మీ అందరికీ చెప్పినట్టుగా నేను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. నేను అసలు ప్రేమించుకోలేదు. రే చిన్నోడా, ధీరజ్, ధీరజ్ ఏంటి నువ్వు? ఉండదునా. ప్రేమ కాలేజ్లో కళ్యాణ్ అనే చెత్తదవని ప్రేమించింది. ఆ కళ్యాణ్ అనే మోసగాడితో కలిసి తను పెళ్లి ముందు రోజు మోపిదేవికెళ్ళింది. ఆ కళ్యాణ్ గాడు ప్రేమని పెళ్లి చేసుకుంటాను సరిగ్గా అదే టైంకి పోలీసులు రైడ్ చేసి తనని ప్రాస్టిట్యూషన్ కేసులో అరెస్ట్ చేయబోయారు. నా మేనకోడలి మెడలో తాళి కట్టి తన ప్రాణాల్ని జీవితాన్ని కాపాడమని మా అమ్మ నన్ను బ్రతిమిలాడింది. కళ్యాణ్ గాడు తనని మోసం చేస్తే మా అమ్మ మాట కాదనలేక కేవలం మా అమ్మ మాట కాదనలేకే ప్రేమ మెడలో తాళి కట్టాను. एकविषे विष्णुस्त्वान् वेदु द्वेवूर्जे विष्णुस्त्वान् वेदु त्रीणि व्रताय నీ కూతురు జీవితం గురించి మీ పరువు గురించి అంతలా ఆలోచించిన మా అమ్మని నోటికొచ్చినట్టు మాట్లాడతావా? నువ్వు అసలు మనిషివేనా? చిన్నోడా, వదిలేరా. రేయ్, మీ నాన్నరా చిన్నోడు. ధీరజ్, ధీరజ్, మీ నాన్న. ఏమండి, అది మరి వాడు చెప్పేది నిజమా? అంటే అది మరి ప్రేమ మెడలో వాడిని తాళి కట్టమని నువ్వే చెప్పావా? వాళ్ళిద్దరికి నువ్వే పెళ్లి చేస్తావా? అవునా కాదా? చెప్పవే. మన కుటుంబానికి దూరం అయినందుకు నువ్వు నిజంగానే బాధపడుతున్నావనుకున్నాను. కాని నీ మనసులో ఎంత విషం ఉందే? అయ్యో, ఏమంటున్నావక్క నువ్వు? విషయం ఏంటక్క? వద్దు, ఈ అమాయకపు నటనే వద్దు. అసలు ప్రేమ అక్కడ చావాలో బతకాలో అర్థం గారి నిస్సహాయ స్థితిలో తనుంటే
మా మీద పగ పెంచుకోవడానికి నా మేనకోడల్ని అవకాశంగా వాడుకుంటావా? నీ కొడుకు చేత దాని మెళ్ళో తాళి కట్టిస్తావా? అయ్యో, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావక్క. తప్పుగా కాదు, ఇన్నాళ్లకి నువ్వు ఎలాంటి దానివో సరిగ్గా అర్థం చేసుకున్నాను. నిన్ను మా ఇంట్లో అడుగు పెట్టనివ్వడం లేదని నా మేనకోడల్ని నాకు దూరం చేస్తావా? అయ్యో, నీకు పుట్టిల్లు లేదని తనకు కూడా పుట్టిల్లు లేకుండా చేస్తావా? శ్రీరామ, ఎందుకక్క అంత దారుణంగా మాట్లాడతావు? మీరు నా రక్త సంబంధం. మీకేదైనా బాధొస్తే అది నాకు కూడా వచ్చినట్టు. మీకేదైనా అయితే నా ప్రాణం పోయినట్టే. అందుకే నా మేనకోడలి ప్రాణాలు పోకుండా తన జీవితాన్ని నిలబెట్టాలని, నా పుట్టింటి వాళ్ళు క్షేమంగా ఉండాలని ఆలోచించే వాళ్ళకి పెళ్లి చేశానక్క. నువ్వు నిజంగా మా మంచి గురించి ఆలోచించేదానివైతే మాకు ఫోన్ చేసి మా అమ్మాయి సమస్యల్లో ఇరుక్కుపోయిందని చెప్పుండేదానివి. అంతేకాని నీ కొడుకుతో తన మెళ్ళలో తాళి కట్టించకూడదు. అప్పటికే పోలీసులు వచ్చేసారన్నయ్య. మీకు ఫోన్ చేసే టైం కూడా లేదు. పోలీసులు వస్తే ఏమవుతుంది? మా అమ్మ ఏ తప్పు చేయలేనప్పుడు ఎందుకు భయపడాలి? అదే విషయాన్ని పోలీసులకు చెప్పి మా అమ్మాయిని మా ఇంటికి తెచ్చుకునే వాళ్ళం కదా. నా జీవితంలో కళ్యాణ్ అనే చేదు గతం ఉందనే విషయం ఇటు మీ వాళ్ళకి గాని అటు మా వాళ్ళకి గాని తెలిస్తే ఆ గిల్ట్ని భరించే శక్తి నాకు లేదని చెప్పాను కదా. ఇంట్లో అందరి ముందు తలెత్తుకోలేనని చెప్పాను కదా. నేను మోసపోతే నువ్వు నా మెళ్ళో తాళి కట్టావనే విషయాన్ని మా వాళ్ళు తట్టుకోలేరని వేడుకున్నాను కదరా. పొరపాటున కూడా ఆ నిజం నీ నోటి నుంచి రాదని మాటిచ్చావు కదరా. ఏదిరా నువ్విచ్చిన మాట? ఇదేనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం? మీ నాన్న మా అమ్మని చాలా దారుణంగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను. అందుకే మీ వాళ్ళ నోరు మూయించడం కోసం తప్పక మరో దారి లేక నిజం చెప్పేశాను. వాళ్ళిద్దరూ అన్న చెల్లెళ్ళు. 25 ఏళ్లగా వాళ్ల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. కాని నువ్వు నీ భార్యకి, నీ భార్య ఆత్మాభిమానానికి ఇచ్చిన విలువ ఇదేనా? నువ్విచ్చిన మాటకి నీ దగ్గర విలువ లేదంటే ఇక నా జీవితంలో నాకు విలువే ఉంటుంది. అరే, నేను ఎలాంటి పరిస్థితుల్లో అలా మాట్లాడాల్సి వచ్చిందో చెప్తుంటే అర్థం చేసుకోవేండి నువ్వు? అర్థమైంది, బాగా అర్థమైంది. నాకు ఎవరున్నా లేకున్నా నా వెనక నువ్వున్నావనుకున్నాను. కాని నేను నమ్మిన నువ్వే నన్ను నలుగురిలో నిలబెట్టేశావని అర్థమైంది.
నా ధైర్యం నువ్వే అనుకున్నాను. ఎంత పెద్ద కష్టంలో అయినా సరే నువ్వు నాకు తోడుగా ఉంటావనుకున్నాను. కానీ కానీ నువ్వే నన్ను అనాథని చేసావని అర్థమైంది. ఎంతసేపు నేనన్న